హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు భార్గవీస్ కిచెన్. నేను మీ భార్గవి. ఈరోజైతే మనం మష్రూమ్ పకోడాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. ఖచ్చితంగా మీ ఇంట్లో అయితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నేను చెప్పే మెథడ్లోనే చేయండి, తప్పకుండా బాగొస్తుంది. ముందుగా ఫ్రెష్గా ఉండే మష్రూమ్స్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి. తర్వాత మిరప్పొడి, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, తగినంత సాల్ట్, ఒక 2 టీ స్పూన్స్ శనగపిండి, 1 టీ స్పూన్ బియ్యపిండి వేసుకొని మొత్తాన్ని కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒక బాండీ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మష్రూమ్ మిశ్రమంలో ఒక 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది ఖచ్చితంగా మనం డీప్ ఫ్రైకి ముందు మాత్రమే కార్న్ఫ్లోర్ వేసి మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఆ క్రిస్పీనెస్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆ మష్రూమ్ అంతా దాంట్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దాన్ని బాగా ఫ్రై చేయాలన్నమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక 5 మినిట్స్ పాటు మొత్తం 2-3 టైమ్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక దాంట్లో మనం ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని 1 to 2 మినిట్స్ అలాగే వదిలేయాలి. తర్వాత ఆయిల్ అంతా ఒడిగేంత వరకు మనం డ్రై చేసి తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు నిజంగా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. చూడండి ఎంత క్రిస్పీగా, చూడడానికి కలర్ఫుల్గా ఎంత బాగుందో, చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా. అయితే ఇంకెందుకు లేట్, ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భార్గవీస్ కిచెన్.